అస్సాంలోని సోనిట్పూర్లో 3,000 మంది బంగ్లాదేశీలు కనిపించకుండా పోయారు. అది వాళ్ళది ట్రాక్ చేస్తే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి కరీంగంజ్ ప్రాంతానికి చేరుకున్నారు. అట్టించి అట్లా నిదానంగా వెళ్తున్నారు. ఇది హిమంత బిశ్వా శర్మ ప్రభుత్వ చర్య కారణంగా అన్నది ఒకవైపు వాదన. రెండో పాయింట్ కూడా ఉంది. ఇదివరకు బంగ్లాదేశ్ని అసలు పుట్టించిందే మనం. పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ని వేరు చేసి బంగ్లాదేశ్ అనేటటువంటి దేశాన్ని వాళ్ళకి అప్పచెప్పింది మనం. ముజిబుర్ రెహమాన్ వీళ్ళందరూ కూడా ఆ రోజున నడుపుకొచ్చారు. జియా ఉల్ హుక్కులు వీళ్ళందరూ కూడా. అయితే ఇప్పుడు సమస్య ఎక్కడొచ్చింది? ఆ రోజున తర్వాతన అక్కడ ఉన్నటువంటి వాళ్ళు 30% మంది పాకిస్తాన్తో కలిసి ఉండాలని కోరుకునే వాళ్ళు వర్గం ఒకటి, 70% మంది పాకిస్తాన్తో విడిపోయి ఉండాలనేటటువంటి వర్గం ఒకటి. ఆ 70% వర్గంతోనే మనం ట్రావెల్ అయ్యాం. ఆ సందర్భంలో ఈ 30% వర్గాన్ని ఆ 70% వర్గం అణచివేసింది. ఆ టైంలో వాళ్ళు పారిపోయి మన దేశానికి వచ్చేవాళ్ళు. అసలు వాళ్ళని పుట్టించిందే మనమైనా సరే మన దగ్గర అయితే ప్రజాస్వామ్యతంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో మన దేశంలోకి వచ్చేవాళ్ళు. సరే ఇక్కడ ఉద్యోగమో ఉపాధో చేసుకుంటూ బతికేశారు. క్రమంగా ఇప్పుడు అక్కడ హసీనా ప్రభుత్వం కూలిపోయింది కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వీళ్ళని ఆదరిస్తుంది కదా. ఇది కూడా మరొక కారణం అన్నటువంటి వాదన వినబడుతుంది.